నమస్తే గురూజీ. నమస్తే గురూజీ, మిథున రాశి వారికి ఏప్రిల్ మాసంలో స్థితిగతులు ఎలా ఉన్నాయో చెప్తారా? షూర్. మిథున రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గ్రహస్థితి కనుక గమనించినట్లయితే 14th నుంచి కుజుడు మారుతున్నాడు వాళ్ళ రాశిలోకి. అలాగే 12వ భావంలో కుజరాహుల స్థితి ఉంటూ 4th నుంచి మారుతూ మనకి లాభభావంలోకి 3 గ్రహాలు వస్తున్నాయి, రవి బుధ శుక్రులు. అలాగే అష్టమ శని, భాగ్యంలో గురువు అండ్ షష్టమ స్థానంలో కేతువు. సో ఈ స్థితి కనుక గమనించినట్లయితే వీరికి పర్టికులర్గా రాశి లార్డ్ ఎవరైతే ఉన్నారో లాభాధిపతితో కలిసి ఉంటున్నాడు 9, 10 స్థానాల్లో, 10వ స్థానంలో పర్టికులర్గా ఉంటున్నాడు. ఇది పర్టికులర్గా కొన్ని రాజకీయ సంబంధించినటువంటి పనులు కానివ్వండి, కొంత గొప్ప వాళ్ళని కలవడం కానివ్వండి, ఇవన్నీ 17వ తేదీ నుంచి వీళ్ళకి బాగుంటుందని చెప్పుకోవచ్చు వీళ్ళ స్థితిగా మనం చూసుకున్నట్లయితే. ఓకే, అలాగే 14th నుంచి ఎప్పుడైతే మార్స్ మారుతున్నాడో కొంచెం ఈ వేడి హీట్ రిలేటెడ్ కొంచెం మనకి ఎలాగో ఎండాకాలం కదండి, కొంచెం వడదెబ్బ తగలే సందర్భం గురించి కొంచెం వీళ్ళు ఆలోచించుకొని వెళ్ళాలి రోడ్ల మీద. ఇది ఒక్కటి కొంచెం జాగ్రత్త పడినట్లయితే లాభంలో ఉన్నాడు కాబట్టి వెళ్ళి బుధుడు లాభసాటిగా ఉంటుంది గొప్ప గొప్ప విషయాలు గొప్ప చేయడానికి కూడా. వీరికి ప్రధానంగా ఆదాయం విషయంలో ఎలా ఉంటుంది, అలాగే కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటారు? ఆదాయం విషయంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2వ భావం పైన శాటర్న్ దృష్టి ఉంది. ఇక్కడ ఎప్పుడైతే 2వ భావం పైన శాటర్న్ దృష్టి ఉందో పాత బకాయిలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు వసూలు చేసుకోవడానికి కొంతవరకు పాజిటివ్గా చెప్పుకోవచ్చు ఈ గ్రహస్థితి అనేటువంటిది. ఓకే, అలాగే మరొకటి ఏంటంటే కొంత ఈ ఆదాయం విషయం బాగానే ఉంటుంది, కానీ మీరు ఈ మాసంలో పర్టికులర్గా 14th తర్వాత నుంచి అప్పు మాత్రం పొరపాటును కూడా ఇవ్వద్దు. ఎందుకంటే 6వ అధిపతి రాశిలో ఉన్నాడు, 6th లార్డ్ ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో మనం ఏదో అవతల వాళ్ళు పాపం బాధపడుతున్నారు కదా మనం ఇస్తాం దయా హృదయంతో, కానీ వాళ్ళకి ఏంటంటే ఇదే అవకాశంగా తీసుకొని మనం సతాయించడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. మీరు ఇంకా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఫ్రెండ్లీగా ఇస్తున్నారు, ఇవ్వచ్చు. అది మరి వీరు చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? ఈ మాసంలో ప్రయత్నాలు అగ్రిమెంట్స్ చాలా బాగుంటాయండి. ఎందుకంటే 3వ భావానికి గురు దృష్టి ఉందిగా. సో ఫస్ట్ వీక్ వదిలేసి 2nd, 3rd, 4th వీక్స్ మీరు ఏది ప్రయత్నం చేసినా మిథున రాశి వారు 100% సక్సెస్ ఇస్తుంది. చాలా బాగుంది గ్రహస్థితి చెప్పాలంటే ఈ విషయంలో. గురూజీ, విద్యార్థులకి అలాగే ఈ రాశిలో ఉన్న రైతులకి వీరితో పాటుగానే ఎవరైనా కానీ ఏమైనా వస్తువులు, గృహాలు ఇటువంటివి కొనుగోలు చేయాలంటే, కొత్తగా ఏమైనా కొనుగోలు చేయాలంటే వారికి ఎలా ఉంటుంది? విద్యార్థులు కనుక తీసుకున్నట్లయితే ఈ మాసంలో పర్టికులర్గా విద్యార్థులకి మాత్రం పిహెచ్డీస్ చేస్తుంటారు చూసారా, రీసెర్చ్ రిలేటెడ్ వర్క్స్ అవి వాళ్ళకి బాగుంది చెప్పాలంటే. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాం విద్యార్థులు, వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఎందుకంటే 4th భావం ఏదైతే ఉందో మిథునం నుంచి శని రాహుల కోణంలో పడింది. శని రాహు కోణంలో పడ్డప్పుడు రీసెర్చ్, విదేశాలకు వెళ్ళి చేసేటువంటిది, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఓకే, అలాగే రైతుల విషయంగా తీసుకున్నట్లయితే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, మంచి పంటలు పండించి ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాటికి రైతులకి చాలా బాగుంది. అది ఎక్కువ రోజులు స్టాక్ ఉండేవి, తొందరగా పాడైపోయేవి కాకుండా అటువంటివి బాగున్నాయి చెప్పాలంటే. ఈ 2 విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే ఎవరైనా ఏదైనా కొనుగోలు చేయాలి పర్టికులర్గా లాంగ్ టర్మ్గా ఉండేవి, అట్లాగే ఈ మాసంలో ఏదైనా అంటే పర్టికులర్గా కొనుగోలు చేసేటువంటి విషయంలో ఏంటంటే వెహికల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం బయట దేశం ఏమైనా కొనుగోలు చేయడం కానీ, లేకపోతే సెకండ్ హ్యాండ్ ఎక్కువ కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు మిథునం వారు ఈ సంవత్సరం. అంటే వాళ్ళకి వాటి మూలంగా లాభాలు ఉంటాయి. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఒక్కోసారి మనం చూడండి, ఒక గృహం ఉంది, కొత్తది కొనుక్కుంటే 1,20,00,000 అనుకుందాం, అదే సడన్గా మనకు 70కి వస్తుంది. చాలా మటుకు అంటే ఏంటి అట్లాంటి వాటి ద్వారా లబ్ధిలు పొందుతారు ఈ మాసంలో. మరి ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులకి, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అండ్ సంతానం కోసం ఎంతో కాలంగా ప్రయత్నించే వారికి మెరుగైన ఫలితాలు ఉంటాయంటారా? ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉందా? సంతానం కానివ్వండి, ప్రేమ వ్యవహారాలు కానివ్వండి, పంచమంలో ఉండే క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి కానివ్వండి, ఈ యొక్క మాసం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఓకే, అది కూడా పర్టికులర్గా ఏంటంటే 6th నుంచి ఇంకా బాగుందని చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే 6వ అధిపతి కూడా రాశిలో ఉన్నందుకు
కొంత 14వ తేదీ తర్వాత కొంత స్ట్రెస్సు ఘర్షణ వాతావరణం ఉంటుంది, కానీ సంతానం కోసం ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రవి కారకుడు, ఎవరైతే సంతానానికి కారకుడు లాభంలో ఉంటున్నాడో ఆ రవికి లాభంలో మళ్ళీ గురువు ఉన్నాడు ఇక్కడ. సో రవి గురువులు ఇద్దరు దృష్టి పంచమం మీద పడుతుంది. ఎప్పుడైతే రవి గురువులు ఇద్దరు దృష్టి పడుతుందో ప్రేమ వ్యవహారాలకి సంతానానికి డబుల్ ట్రాన్సిట్ పడుతుంది అక్కడ. అంటే 2 గ్రహాలు కనుక ఒకే భావాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు 2 పడుతున్నట్లయితే ఆ భావం చాలా ఫలకృతం అవుతుంది జ్యోతిష్ శాస్త్ర యొక్క లెక్క అన్నమాట అది. కాబట్టి బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మనం క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటారు, యాక్టింగ్స్ ఏదో ఒకటి, అటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే చూడండి ఇవాళ రేపు కొన్ని రాజరికం సంబంధించినటువంటిది గ్రాండ్గా తీస్తారు చూసారు కొన్ని మూవీస్. ఇప్పుడు బాహుబలి ఉంది, బాహుబలి కానీ ఇట్లాంటివి ఏమైనా అంత గ్రాండ్గా తీసేటువంటి మూవీస్, వాటికి ఆ క్రియేటివ్ పీపుల్కి బాగా సక్సెస్ ఉంటుంది మిథునం వారికి. మరి ఆరోగ్యం విషయంలో ఏమైనా జాగ్రత్తలు అవసరమా, ఎలా ఉంటుంది? అలాగే రుణాలు తీసుకోవడం కానీ తీర్చే విషయంలో కానీ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? స్టార్టింగ్లోనే చెప్పుకున్నాము, స్థితిలోనే చెప్పాము, రుణ జోలికి వెళ్ళకూడదు. ఇచ్చే విషయంలో కానీ పుచ్చుకునే విషయంలో కానీ. ఆరోగ్య విషయంలో పర్టికులర్గా హీట్ రిలేటెడ్గా వస్తాయి సార్. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వడదెబ్బ తగలడం కానీ, ఎక్కువ ఎండలో తిరగడం వల్ల కొంచెం ఇచ్చేయడం కానీ, అటువంటివి కొంచెం జాగ్రత్తగా తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ గురువు దృష్టి కూడా రాశి మీద ఉంది. సో జూపిటర్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే ఉందో రాశి మీద కొంతవరకు సేవ్ చేస్తుంది మనకి, ఇది ఒక బెనిఫిట్. 6వ అధిపతి రాశిలోకి వచ్చినా గురువు దృష్టి ఉంది కాబట్టి సరైన గైడింగ్ జరుగుతుంది ఆ టైంలో, కాబట్టి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇప్పుడు ఫలిస్తాయి అంటారా? ఎలా ఉంటుంది? అండ్ భాగస్వామితో ఎలా ఉంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది? వివాహ ప్రయత్నాలు కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క మాసంలో వీళ్ళకి గవర్నమెంట్ వ్యక్తులు, అంటే అమ్మాయి కానీ అబ్బాయి కావచ్చు, వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు అయి ఉంటారు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా గవర్నమెంట్ పీపుల్ అయి ఉంటారు. అంటే అట్లాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు చేయడం కానీ. ఓకే, అలాగే ఒక మంచి కుటుంబం నుంచి కొంతమంది చూడండి చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు చూసారా, చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు లుక్ వైజ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా. అటువంటివి ఎక్కువగా వీళ్ళకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇక్కడ లాభంలో రవి ఉన్నాడు, లాభంలో రవి ఉండి గురువు ఎప్పుడైతే సప్తమాధిపతి గురువు అవుతాడో అలా ఉంది. రెండవది ఏమవుతుంటుందంటే భార్యాభర్తల మధ్యన కూడా గతంలో ఏమైనా చిన్న తారతమ్యాలు గొడవలు ఉన్నా కూడా తగ్గుతాయి, అందులో సందేహం లేదు. అయితే వీళ్ళకి వివాహం సంబంధించిన విషయాల్లో ప్రయత్నాలు బాగా రావాలి అంటే సూర్యుడికి చేసుకోవాలని మిథునం వారు. ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి అయిన శుక్రుడు, సప్తమాధిపతి అయినటువంటి గురువు, వీళ్ళిద్దరూ కూడా సూర్యుడు అనుగ్రహం కలిగితే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పంచమంలో మనం సంతానం సంబంధించినవి, ప్రేమ వ్యవహారాలు, క్రియేటివ్ చెప్పుకున్నాం. సప్తమంలో వివాహం సంబంధించిన విషయాలు ఉంటాయి. ఇవి సక్సెస్ అవ్వాలి వీరికి అంటే సూర్యుడికి చేసుకోవాలి. సూర్యభగవానుడు ఆరాధన చేసుకోవడము, గోధుమ రవ్వ గోవు తినిపించడము, పాయసం నైవేద్యంగా పెట్టడం సూర్యుడికి, ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. ఏమన్నా ఆకస్మికంగా లాభాలు కానీ నష్టాలు కానీ చూసే అవకాశం ఉందా ఈ మాసంలో? ఆకస్మికంగా లాభ నష్టాలు కనుక తీసుకున్నట్లయితే అష్టమంలోనే శాటర్న్ ఉన్నాడండి. శాటర్న్ ఎప్పుడు కూడా నష్టాలు అనేటువంటిది ఇవ్వడు. కాకపోతే ఏంటంటే ఇప్పటికిప్పుడు అయిపోతుంది అనుకున్నది కాస్త కొంచెం లేట్ చేస్తాడంతే. అంటే ఏంటి, డిలే చేయడం ద్వారా మీరు ఏదైనా నష్టపోతున్నాము అని అనుకున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ కొన్ని చూడండి టైంతో సంబంధం ఉంటుంది. కొన్ని ఆ టైంకి కనుక మనం ఇవ్వట్లేదు, ఒక వ్యక్తికి ఏదైనా ఆర్డర్ తీసుకున్నాము టైంకి ఇవ్వట్లేదు, రెప్యుటేషన్ దెబ్బతింటుంది. కాబట్టి ఏంటంటే టైంతో రిలేటెడ్గా ఉండేవి ఏవైతే ఉంటాయో ఆ విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకున్నట్లయితే నష్టాలు అనేటువంటిది రాదు. ఉన్నత చదువుల విషయంగా ఎలా ఉండబోతుంది? అలాగే బ్యాంకింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు ఈ మాసం? ఉన్నత చదువుల విషయంగా తీసుకున్నట్లయితే ఇక్కడ భాగ్యంలో గురువు ఉన్నాడు మిథునం వారికి. ఈ భాగ్యస్థానంలో గురువు ఉండడం అండ్ అలాగే కుజుడి దృష్టి, అంటే గురువు కుజుడిని చూస్తున్నాడు. ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏంటంటే కాంపిటీషన్గా సక్సెస్ అనేటువంటిది కనిపిస్తుంది, అందులో సందేహం లేదు. కాకపోతే రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన వాటికి బాగుంటుంది గురువు కుంభంలో ఉన్నందుకు. అండ్ బ్యాంక్ రిలేటెడ్ వర్క్స్ కనుక తీసుకున్నట్లయితే మీకు గవర్నమెంట్ బ్యాంక్స్ లేనట్లయితే గవర్నమెంట్ సదుపాయం కొన్ని ఉంటాయి సరే, గవర్నమెంట్ నుంచి కొన్ని బెనిఫిట్స్ పొందుతాం బ్యాంక్ త్రూగా. అటువంటివి ఏదైనా ట్రయల్ చేసుకుంటే బాగుంటుందండి ఈ యొక్క మాసం. రకరకాల వృత్తుల్లో ఉండే వాళ్ళకి, వ్యాపారాలు చేసే వాళ్ళకి, ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏమైనా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? ఒక్కటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే
వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు మాత్రం చాలా బాగుంటాయి. జాబ్ చేద్దాం అని అనుకుంటే మాత్రం 100% వీళ్ళకి జాబ్ దొరుకుతుంది మిథునం వారికి, అందులో డౌట్ లేదు. బట్ ఇక్కడ జాబ్ కారకుడు ఎవరైతే శాటర్న్ ఉన్నాడో జ్యోతిషాస్త్రరీత్యా చెప్పబడుతుంది శని భగవానుడికి, అతను 8th హౌస్లో ఉండడం వల్ల సడన్గా ఇస్తాడు. 8th హౌస్ ఇండికేట్ సడన్ అనమాట. ఇవాళ నేను జాబ్లో జాయిన్ అవుతానని మీరు కూడా అనుకోరు. ఏదో ఇంటర్వ్యూకి వెళ్తాం ఇవాళ నుంచి వచ్చే అంటారు వాళ్ళు, పొద్దున్న వెళ్ళంగానే 10 గంటలకు వెళ్తే 11 నుంచి మీరు జాయిన్ అయిపోవడం అనొచ్చు. మనం దాన్ని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, అలా ఉంటుంది. అండ్ అలాగే ఉద్యోగంలో చేస్తున్నటువంటి వారు కూడా ఇంకో కొత్త ఆఫర్ ఏదైనా వచ్చిందని చెప్పి మారుదాం అనేటువంటి కూడా అదే విధంగా ఉంటుంది. అండ్ వ్యాపార విషయాలు కనుక తీసుకున్నట్లయితే వ్యాపారాలు పర్టికులర్గా ఏంటంటే గోల్డ్ రిలేటెడ్, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, మీడియేటింగ్, రియల్ ఎస్టేటు ఇట్లాంటివన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు మిథునం వారికి. గురించి చాలా కాలంగా విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అసలు అవి కలిసి వస్తాయంటారా ఆ ప్రయత్నాలు? అలాగే పెట్టుబడులు అవి పెట్టే విషయంలో ఎలా ఉంటుంది? విదేశీ ప్రయత్నాలు వీరికి 14వ తేదీ నుంచి బాగా ఫలిస్తాయండి. ఎందుకంటే కుజుడు జరిగిపోవాలి. కుజుడు జరిగిపోయినప్పటి నుంచి విదేశీ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. కుజుడు ఉన్నంతసేపు ఏమవుతుంటుందో అంటే 14th వరకు వెళ్దాం అనుకుంటే వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుందో, అక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయో, నేను అక్కడికి వెళ్తే ఏమవుతానో, అక్కడ ఏమైనా ప్రమాదాల్లో చిక్కుంటానేమో వెళ్ళడం ద్వారా ఈ థాట్ ప్రాసెస్ తిరుగుతూ ఉంటుంది వీళ్ళ మైండ్లో. ఎప్పుడూ కూడా ఏంటంటే మన మైండే ముఖ్యం. చంద్రుడు మనస్కారకుడు, చంద్రుడు దాన్ని బట్టి దశలు నిర్ధారణ ఉంటుంది. మన మనసులో ఏది ఇంజెక్ట్ చేస్తామో, ఏది అనుకుంటామో అవి జరుగుతూ ఉంటాయి మనకి. సో ఇది అయితే ఇక్కడ మనం చెప్పుకున్న ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా నాటల్ చార్ట్ అంటే మన జన్మజాతకంలో పాజిటివ్ వస్తూ గోచారం కూడా పాజిటివ్ వస్తే అంత పాజిటివ్ వెళ్తూ ఉంటుంది. నాటల్ చార్ట్ కొంచెం మనకి పుట్టిన జన్మజాతకంలో ఉన్న గ్రహాలు స్లోగా ఉన్నాయి, ఇప్పుడు స్లో మూవింగ్ వచ్చింది, అప్పుడు లేట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం కంగారు పడకుండా రెమెడీస్ చేసుకుంటూ అమ్మవారిని నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, పెట్టుబడులు పెట్టేటప్పుడు వీళ్ళు మీడియేటర్స్ మాట విని పొరపాటును కూడా పెట్టకూడదు. ఎందుకంటే మిథునం వారికి ఈ మాసంలో పర్టికులర్గా ఎవరో మధ్యవర్తికి కలుస్తాడు, ఇందులో పెట్టండి సార్ బాగుంటుంది అంటాడు. మనం ఎక్స్పీరియన్స్ చేయకుండా, మనం కొంత రీసెర్చ్ చేయకుండా పెట్టడం ద్వారా ఇబ్బంది వస్తుంది పెట్టుబడుల విషయంలో. పర్టికులర్ గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏంటంటే బిజినెస్ రిలేటెడ్ అంటే భూ సంబంధించిన వాటి మీద పెట్టుబడులు పెట్టడం కొంతవరకు నయం చెప్పాలంటే వీరికి. ఖర్చులు అవి అధికంగా ఎక్కడవుతాయంటారు? కొంచెం ఖర్చులు కొద్దిగా ఏంటంటే మీడియేటర్స్ మూలంగా లేదా బంధువర్గం గురించి అని ప్రయాణాల మూలంగా కొంత ఖర్చులు ఉంటాయి ఈ మాసంలో. గురూజీ, మొత్తంగా వీరికి మెరుగైన ఫలితాలు కావాలంటే ఏ దేవతారాధన చేసుకుంటే మంచిదో తెలియజేస్తారా? ఈ మాసంలో ఎక్కువగా చేయాల్సింది శని రవి గ్రహాలకండి. అంటే శని భగవానుడి దగ్గర దీపం పెట్టడం లేదా నూనెని దానంగా ఇవ్వడం. టెంపుల్స్లో నూనె తీసుకెళ్ళి ఒక 1/2 కిలోనో 1 కిలోనో దానంగా ఇవ్వండి. ఏ శివాలయంలోనే ఇక్కడ దీపారాధన చేయమని. సూర్యభగవానుడికి శని భగవానుడికి దీపం పెట్టడము, గోవుకి బెల్లము గోధుమ రవ్వ తినిపించడం మంచి ఫలితాలు వస్తాయి. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.